హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్కే ప్రాపర్టీస్. ఈరోజు అయితే నేను మీ ముందుకు ఒక మంచి అపార్ట్మెంట్ 3 BHK ఫ్లాట్స్ అయితే తీసుకొచ్చాను. టోటల్ మనకి ఈ అపార్ట్మెంట్స్లో వచ్చేసి 3 ఫ్లాట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో టోటల్ అన్ని ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్సే. ఇది వచ్చేసి మనకి 1487 SFT అండి. టోటల్ 3 ఫ్లాట్స్ వచ్చేసి చూపిస్తున్నా కదా ఇప్పుడు మీకు. ఇది సెల్లార్ ఏరియా అండి, కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఏరియా. సో మనకి చిన్న గార్డెన్ కూడా ఉందండి దీంట్లో. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. సో ఇది వచ్చేసి మనకి నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో చూడండి, ఇదైతే మనకి ఇప్పుడు చూపిస్తున్న స్టెప్స్ పైకి వెళ్ళి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది మనకి డోర్ పక్కకి చిన్న విండో కూడా ఇచ్చారు. ఇప్పుడు మనకు లోపలికి ఎంటర్ అయింది హాల్. సో మనకి వెంటిలేషన్ ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి ప్రతి ఒక్క రూమ్కి 2 విండోస్ అయితే ఇచ్చారండి. సో మనం చూసుకున్నట్టయితే ఈ హాల్ మనకు చూపిస్తున్న సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. టోటల్ మనకి వీళ్ళైతే హై క్వాలిటీ టైల్స్, హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి చేశారు. మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది మనకి చిన్న బాల్కనీ ఏరియా. హాల్లోంచి వ్యూ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, మనకి గార్డెన్ ఏరియా పైన చూస్తే మనకి గార్డెన్ ఏరియా కనిపిస్తుంది. పక్కన వ్యూ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం వెళ్తున్నాము చూడండి లోపలికి. ఇది మనకైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. దీంట్లో కూడా చూడండి మనకి వెంటిలేషన్ ఎలా ఇచ్చారో. పైన సీలింగ్ చూడండి, వెంటిలేషన్ చూడండి. కింద టైల్స్ కూడా మనకి హై క్వాలిటీ టైల్స్ వాడాయని చెప్పాను కదా, చాలా నీట్గా ఉన్నాయి మొత్తం వర్క్ అంతా. ఇదేమో దానికి బాత్రూమ్ అండి, మనకు అవుట్ సైడ్ ఇచ్చారు బాత్రూమ్. ఇది ఇప్పుడు చూస్తున్నది మనం డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగానే ఉంది. చూడండి, డైనింగ్ ఏరియా కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. సో దాని పక్కన చూడండి మీకు వెంటిలేషన్కి విండో కూడా ఎంత నీట్గా ఇచ్చారో. ఇప్పుడు చూడబోయేది మనం కిచెన్ కూడా చాలా నీట్గా చేయించారు. చాలా స్పేసియస్గా ఉంది కిచెన్ కూడా. మీకు చెప్పా కదండి, ఇది వచ్చేసి మనకి మెట్రో స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ అని చెప్పేసి. దీంతో పాటు మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ మనకి నియర్ బై అని మొత్తం టోటల్ 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటున్నాయి. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక బాల్కనీ అండి. కిచెన్ పక్కన చిన్న బాల్కనీ ఇచ్చారు, లైక్ వాష్ ఏరియా లెక్క, వాషింగ్ మిషన్ పెట్టుకోనికి. ఇప్పుడు మనం ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. సో మనకి ప్రతి ఒక్క బెడ్రూమ్కి ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు వీళ్ళు, అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది ప్రతి ఒక్క రూమ్లో మనకి సీలింగ్ వర్క్ అయితే, పాల్ సీలింగ్ అయితే చేయించారు. మనకి దీనికి వీళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి పర్ SFTకి 5900 అండి. టోటల్ ఇది 1487 SFT, నెగోషియబుల్. ఇది రెడీ టు ఆక్యుపై అండి. 100% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది రెడీ టు ఆక్యుపై. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తాను, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. చూడండి, ఇది మనకి వాష్రూమ్. ఇది వాష్రూమ్ కూడా మనకి ఇంత చాలా ప్రాపర్గా చాలా నీట్గా ఉన్నది. చెప్పా కదండి, మొత్తం టోటల్ మనకి ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి మనకి 3 ఫ్లాట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో అండ్ ఫోర్త్ ఫ్లోర్లో. టోటల్ అన్ని ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్సే. అన్ని 3 ఫ్లాట్స్ వచ్చేసి 1487 SFTఏ. చూడండి, ఇది ఇంకొక బెడ్రూమ్లో వాష్రూమ్. ఇది కూడా ఎంత నీట్గా ఉందో వాష్రూమ్ కూడా. సో ఇప్పుడు మనం ఎమ్యూనిటీస్ ప్రకారంగా చూసుకున్నట్టయితే మొత్తం వాళ్ళు టోటల్ 5 lakhs అయితే ఎమ్యూనిటీస్కి ఛార్జ్ చేస్తున్నారండి. దానికి మనకి లిఫ్ట్, ఒక కార్ పార్కింగ్, జనరేటర్ అండ్ వాటర్ ప్యూరిఫై ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.